అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు ఈ వీడియో నైట్ 11:52 టైం అవుతుంది. నేను మా ఊర్లో మా ఇంటి పక్కన మా వాడలో ఉన్న ఇంకొక బాబాయ్ ఇంటికి వచ్చి చేస్తున్నాను ఈ వీడియో. కారణం ఏంటంటే మా అన్నయ్య నన్ను కొట్టి బయటకు పంపించిండు. ఎందుకు మా అన్నయ్య నన్ను కొట్టిండంటే, నాకు మా చెల్లికి ఆస్తిలా ఏ భాగం లేదంట. ఉన్న ఆస్తి అంతా కూడా బ్రహ్మకుమారిలకు రాస్తాడంట. బ్రహ్మకుమారిలకు ఆస్తి రాసివ్వడం కోసం తన సొంత చెల్లెలను అతి దారుణంగా శత్రువులుగా చూసుకుంటూ ఈరోజు నైట్ ఇప్పుడు నన్ను కొట్టి బయటికి పంపించిండు. మీరు ఈరోజు ఇన్స్టాగ్రామ్లో నా వీడియోలు చూస్తే నేను వరి నాట్లు వేపిస్తూ వరి నాట్లకు వచ్చిన పనులతో వీడియోలు తీసి చాలా హ్యాపీగా వీడియోలన్నీ అప్లోడ్ చేసిన. మాది హరిపురం. నా పేరు శ్రీ వనిత మైథిలి. నేను ప్రకృతి వ్యవసాయ రైతును. హరిపురం గ్రామం, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లా. నేను మ్యారేజ్ చేసుకున్నాను. మా హస్బెండ్ పేరు కాంతిరీసా గారు, అందరికీ తెలుసు. కరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ పండుగ వస్తే 3 years అవుతుంది. 3 years ముందు మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయినప్పుడు మీకు బ్రహ్మకుమారి వలన మా కుటుంబం ఎంత నాశనమైందో వీడియోస్ పెట్టిన. నేను మా ఆయన దాంట్లోనే, కాంతిరీసా దాంట్లోనే వీడియోస్ పెట్టిన. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఈ బ్రహ్మకుమారిల వల్ల మా సొంత అన్నయ్యనే మాకు శత్రువైండు. ఈరోజు సొంత అన్నయ్య నన్ను నా ఇంట్లోకి వెళ్ళగొట్టిండు. నాకు పెళ్ళైంది. మేము భాగ్యనగరం హైదరాబాద్లో ఉంటాం, మణికొండలో. అయినా నేను మా ఊరికి ఎందుకు వచ్చినా, ఈ పల్లెటూరుకు వచ్చి మళ్ళీ ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేపిస్తున్నా అంటే 2012 నుండి పాలేకర్ గారి క్లాసులు విని, 2012 నుండి రాజీ దీక్షిత్ గారి క్లాసులు విని, 2012 నుండి ఏల్చూరి గారు, అలాంటి ఎంతోమంది, మాతాజీ, నిర్మల యోగ భారతి, సత్యవాణి అమ్మ, ఇలాంటి వాళ్ళు ప్రవచనాలు విని గోవుల గొప్పతనం తెలుసుకొని పాలేకర్ గారి పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేయాలని ఇక్కడ మేము ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినాం. అప్పుడు బ్రహ్మకుమారిలో ఎంట్రీ మా కుటుంబంలో ఇంకా జరగలేదు. అప్పుడు మా కుటుంబం చాలా బాగుంది. అప్పుడు అమ్మ, బాపు, నేను, అన్నయ్య, చెల్లి అందరం కలిసి ప్రకృతి వ్యవసాయం చేసుకున్నాం. గోవులను తీసుకొచ్చుకున్నాం. గోసేవ చేయాలని గోవులను తీసుకొచ్చుకొని ప్రకృతి వ్యవసాయం చేసుకున్నాం. 2012 నుండి ప్రకృతి వ్యవసాయం చేయడంలో మా పూర్తి కుటుంబ సహకారంతో జరిగింది. అప్పుడు మా అన్నయ్యకి కూడా గోవులు అంటే చాలా ఇష్టం ఉండే. మా చెల్లెకి, అమ్మకి, నాన్నకి, అందరికీ. ఏల్చూరి గారు గోవధ నిషేధ కోసం 1,00,000 సంతకాల సేకరణ చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడు 2012-13 టైంలో. అప్పుడు మా అన్నయ్య స్వయంగా తను నిద్రాహారాలు మాని పిచ్చి వాళ్ళగా తిరిగి గోమాత రక్షణ కోసం 1,00,000 సంతకాలు చేయించిన వ్యక్తి మా అన్నయ్య. ఇప్పుడు అసలు గోసేవ గురించి సంబంధం లేదు, హిందూ దేవుళ్ళకి సంబంధించిన సంబంధం లేదు. మా అమ్మకి రుద్రాక్ష, వెమ్లవాడ నుండి రుద్రాక్ష, త్రిశూలము, శివుడికి సోమవారం దీపారాధన చేయడము, పండగలప్పుడు భిక్షాటన, 5 ఇళ్ళకి వెళ్ళి తిరగడము, ఈ ప్రాసెస్లన్నీ చేసిన శివారాధనలో ఉన్న మా అమ్మని అవన్నీ తీయించి ఇంట్లో దీపారాధన చేయకుండా, అసలు మన హిందూ దేవుళ్ళ దగ్గర రాకుండా, మన గుళ్ళకు రానంత బ్రెయిన్ వాష్ జరిగింది. ఒకప్పుడు గోమాత గురించి అంత గొప్పగా సేవ చేసిన మా అన్నయ్య మైండ్ సెట్ ఇప్పుడు ఎలా తయారైందంటే, ఈ బ్రహ్మకుమారిల వలన పూర్తిగా ఇప్పుడు తనకు ఎవ్వరూ సంబంధం లేదు. తనకు సంబంధించిన ప్రతిదీ బ్రహ్మకుమారిలో ఇస్తేనే వీడు నెక్స్ట్ సత్యవంగా పోతాడంట. ఈ 2012, 13, 14 మేము చాలా బాగున్నాం.
2015లో ఈ బ్రహ్మకుమారిల ఎంట్రీ మా ఇంట్లో జరిగింది. బ్రహ్మకుమారిల పరిచయం తర్వాత నేను, చెల్లి, అన్నయ్య ముగ్గురం బ్రహ్మకుమారికి వెళ్ళాము. బ్రహ్మకుమారికి వెళ్ళి విన్నాము. విని ఇది ధ్యానము, మెడిటేషను, సనాతన ధర్మం గురించి చెప్తున్నారని అనుకుని అందులో కంటిన్యూ అయ్యాము. అలా 2015 నుండి 18 వరకు నేను కూడా ఉండి ఆ 3 సంవత్సరాల్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఆధ్యాత్మికత కాదు, ఇది హిందుత్వము కాదు, సనాతన ధర్మం కాదు, ఇది పూర్తిగా కంప్లీట్గా ఎగైనెస్ట్గా ఉంది, మన ధర్మానికి మానవత్వానికి ఎగైనెస్ట్గా ఉంది. వీళ్ళందరూ ఒక మానసిక రోగులు. ఎంతసేపు సత్యయుగము స్వర్గము అని తప్ప ఇప్పుడున్న మన తల్లిదండ్రులకు, ఇప్పుడున్న మన సంబంధాలని, ఇప్పుడున్న మన కుటుంబాలని, తల్లిదండ్రుల్ని, భార్యాభర్తల్ని, పిల్లల్ని అందరినీ వేరు చేస్తున్నారని అర్థమై నేను బయటపడ్డాను. 2018లో నేను బయటపడ్డ తర్వాత అప్పుడు నేను మీడియా ముందుకు రాలేదు ఈ బ్రహ్మకుమారుల వల్ల. అప్పటికే నా కుటుంబం నాశనం అయింది 2018. అప్పటికే 2015 నుండి 18 వరకు నేను, అన్నయ్య, అమ్మ, చెల్లి ఈ బ్రహ్మకుమారులు వెళ్ళి ఆ బ్రెయిన్ వాష్కి మేము ఇంపాక్ట్ అయ్యాము. అయ్యి మా నాన్నని ఆ బ్రహ్మకుమారి మార్గంలో వెళ్ళి నాన్నని చాలా ఇబ్బంది పెట్టాం మాకు తెలియకుండానే. బట్ ఆ తర్వాత నేను తెలుసుకొని బయటపడ్డ తర్వాత నేను బయటకు వచ్చాను. ఆ తర్వాత రీసెంట్గా ఒక 3 years బ్యాక్ మా నాన్న చనిపోయినప్పుడు నేను మా చెల్లిని ఢిల్లీకి వెళ్ళి ఆ బ్రహ్మకుమారి సెంటర్ నుండి బయటకు తీసుకొచ్చాను. ఇంతవరకు మీ అందరికి తెలుసు. ఆ తర్వాత నేను మీడియా ముందుకు వచ్చి బ్రహ్మకుమారిల వలన హిందూ కుటుంబాలకి ఎంత నాశనం జరుగుతుంది, హిందూ కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి, హిందూ ఫ్యామిలీస్ ఏ రకంగా నాశనం అవుతున్నాయి, వీళ్ళు తల్లిదండ్రుల్ని, భార్యాభర్తల్ని, అన్నా చెల్లెలని, అక్క తమ్ములని, అక్క చెల్లెలని, కుటుంబ వ్యవస్థని ఏ విధంగా దెబ్బతీస్తున్నారో నేను ప్రయత్నం చేసి చెప్తూనే ఉన్నాను. ఈ బ్రహ్మకుమారిలో వెళ్ళిన తర్వాత మనకు కనీసం అర్థం కాదు మనం మన ఇంట్లో వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తామనేది. సో ఈ రకం జరిగిన తర్వాత కూడా నాన్న చనిపోయిన తర్వాత నేను మా చెల్లిని తీసుకొచ్చుకున్న తర్వాత అప్పటి నుండి మా అన్నయ్య మాతో మాట్లాడడం మానేసిండు. ఎందుకు మేము బ్రహ్మకుమారి వెళ్ళడం మానేసామని. అప్పుడు వాడు మమ్మల్ని శత్రువులుగా చూడడం ట్రై చేశాడు. వాళ్ళు ఎలాంటి బ్రెయిన్ వాష్ చేసిరంటే మా అన్నయ్యకి, మీ చెల్లెళ్ళు ఇద్దరు బ్రహ్మకుమారిలో వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు అంటే వీళ్ళు భగవంతుని మోసం చేశారు, పరమాత్మని మోసం చేశారు, వాళ్ళు నీచులు, వాళ్ళు శ్మశానంలో చండాలుగా పుడతారు. ఇలాంటి బ్రెయిన్ వాష్ వీటిలో నింపి మా పట్ల చాలా ద్వేషాన్ని నింపారు. మా అన్నయ్యకి, నా పట్ల, మా చెల్లి పట్ల దారుణమైన ద్వేషాన్ని నింపారు. ఇప్పుడు మా అన్నయ్య ఏ మైండ్ సెట్లు ఉన్నట్టంటే ఆస్తి ఏదైతే ఉందో, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం, ఆస్తి ఏదైతే ఉందో, భూమి మాకున్నది ఏదో ఒక 4-5 ఎకరాల భూమి, ఒక ఊళ్ళో పెద్ద ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా బ్రహ్మకుమారికి రాయాలి, బ్రహ్మకుమారిలో డొనేట్ చేయాలి అని వాడు మైండ్ సెట్లో ఆల్రెడీ వాళ్ళు ఆ బ్రెయిన్ వాష్ చేశారు. వీడు దానికి ఇంపాక్ట్ అయ్యాడు మా అన్నయ్య. ఇప్పుడు వాడు చెప్పేది ఏంటి, మీకు అసలు ఆస్తిలో హక్కు లేదు, ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు లేదు అని. చెల్లిని తీసుకొచ్చిన తర్వాత చెల్లిని నేను మా దగ్గర పెట్టుకొని మేము అన్ని రకాలుగా బాధ్యత తీసుకున్నాం. చెల్లి బ్రహ్మకుమారి ఇంపాక్ట్ నుండి బయటపడి ఇప్పుడు నార్మల్ ప్రపంచంలోకి వచ్చి తను చాలా బాగా అన్ని విషయాలు నేర్చుకుని చాలా అప్డేట్ అయింది. తను హిందుత్వం కోసం పనిచేస్తుంది, గోసేవ కోసం పనిచేస్తుంది. బ్రహ్మకుమారి నుండి బయటపడ్డాక నాకు అర్థమైంది మన హిందువుల మీద ఎన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి అనేది. మనం క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు వేరే మతం వాళ్ళని. బట్ బ్రహ్మకుమారిలు అలా కాదు. బ్రహ్మకుమారిలు హిందుత్వ ముసుగులో ఉండి హిందూ కుటుంబాల్ని అతి దారుణంగా ముక్కలు చేస్తారు. ఇప్పుడు దానికి నేనే నిదర్శనం. మా నాన్న చనిపోయినప్పుడు కూడా వాడు మౌంట్ అబులో ఉన్నాడు. వానికి ఫోన్ చేసి రమ్మంటే వాడు రాను అన్నాడు. నేను చాలా రిక్వెస్ట్ చేస్తే ఆ ఫ్లైట్ టికెట్స్ అన్న అరేంజ్ చేస్తే అప్పుడు వచ్చాడు. చెల్లిని నేను వెళ్ళి తీసుకొచ్చి రకరకాల పర్మిషన్స్తో రకరకాలుగా ప్రాధేయపడి మా నాన్న చనిపోయిన తర్వాత 2 days వరకు అసలు మా చెల్లికి కాల్ కాంటాక్టే వాళ్ళు కలపలేదు. తర్వాత 3rd day
నేను అడగ్గా వీడియో కాల్ కనెక్ట్లోకి తెచ్చారు. అప్పుడు చెల్లి ఆల్రెడీ ఏడుస్తుంది. ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. బట్ తను రాలేకపోతుంది. ఎందుకు? కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు, సర్టిఫికెట్లు కానీ ఇంకేదైనా కానీ. అండ్ ఏం చెప్పారు, నువ్వు ఇప్పుడు వెళ్తే మీ నాన్నకి నరకంలోకి వెళ్తాడు మీ నాన్న అని. సో ఈ బ్రెయిన్ వాష్కి గురవడం వల్ల వీళ్ళు తెలియకుండానే వీళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇది 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 వినే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. బట్ ఈ బ్రహ్మకుమారి వల్ల మా కుటుంబం పూర్తిగా ముక్కలైంది. నేను మ్యారేజ్ చేసుకున్నప్పటికీ హైదరాబాద్లో మా ఆయన, మా అత్తయ్య గారు, మా అత్తయ్య వారి కుటుంబం అంతా నాకు చాలా సమృద్ధిగా ఉన్నప్పటికీ నేను మళ్ళీ నేను పుట్టినూరికి వచ్చి ఎందుకు ప్రకృతి వ్యవసాయం మొదలు పెడుతున్నా అంటే 2012 నుండి ప్రకృతి వ్యవసాయం చేసిన ల్యాండ్ అక్కడ మేము దేశ విత్తనాలతో చేసాము. దాన్ని మళ్ళీ వీడికి ఎలా ఇవ్వాలి? తనకు రావాల్సిన భాగం తను తీసుకోవచ్చు, బట్ చెల్లిది నాది మా భాగం మేమే తీసుకొని అందులో మేము గోశాల పెట్టాలి, ప్రకృతి వ్యవసాయం చేయాలి, దేశీ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ పురుగు మందులు లేని, కల్తీ లేని ఆహారం అందించాలని నేను చెల్లి అనుకొని గోశాల చేయాలని అన్నీ అనుకుంటున్నాను. ఈరోజు ఆల్రెడీ దేశీ విత్తనాలతో నేను వరి విత్తనాలు కూడా నాట్లు వేయించాను. ఈరోజు మీరు వీడియోస్లో చూడొచ్చు. బట్ ఇది ఈరోజు ఇప్పుడు ఎందుకు నేను వీడియో పెట్టానంటే, నాన్న చనిపోయినప్పటి నుండి మా అన్నయ్యతో మేము ఇదే టార్చర్ని ఫేస్ చేస్తున్నాం. నేనైనా చెల్లి అయినా మా అమ్మని కూడా దారుణమైన టార్చర్. బట్ వాడికి భయపడి అమ్మ బయటికి రావట్లేదు. అమ్మకి ఇష్టం లేకపోయినా కూడా బ్రహ్మకుమార్లో వాడు లాక్కెళ్తాడు. సో ఈ రకమైన బ్రెయిన్ వాష్తోని కుటుంబంలో ఉన్న ఇంత దారుణంగా వాడు హింసిస్తున్నాడు. ఈరోజు నన్ను, నీకు ఇక్కడ ఏముంది, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినావు, నీకు ఇక్కడ ఏముందని వచ్చినవే, నువ్వు వెళ్ళిపో అంటూ నన్ను చాలా కొట్టి బయటకు గెంటేసిండు. ఇప్పుడు ఈ నైట్ నేను పోలీసులకు ఫోన్ చేసినా కూడా ఏం స్పందన ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది చిన్న పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఇక్కడ లేడీ కానిస్టేబుల్స్ ఉండరు. అందుకని నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయలేదు. బట్ ఇంతకు ముందు ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు నేను ఊళ్ళో పెద్ద మనుషులకి చెప్పడం, మా పాలలకు, బాబాయ్లకు, పెద్దనాళ్ళకి చెప్పడం, దగ్గరున్న పోలీస్ స్టేషన్ వాళ్ళని పిలవడం, ఇంతవరకు నేను ఇప్పటికీ ఒక 3-4 టైమ్స్ చేసా ఇది. బట్ అందరు ఏం చెప్తున్నారు, ముందు మీరు మీ ఆస్తులు పంచుకోండి, ఆ తర్వాత అతను మీ విషయాల్లో ఇంటర్ఫియర్ చేయడు అని అందరు చెప్తున్నారు. సో ఆ ప్రాసెస్ జరగాలి అంటే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. నేను మా ఊరు హరిపురం వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, నేను ఇక్కడే బోడ తిరుపతి రెడ్డి, బోడ పుష్పలత వాళ్ళకు నేను ఈ ఇంట్లో పుట్టిన, ఈ ఇంట్లో కూతుర్ని, నాకెందుకు హక్కు ఉండదు? ఆడపిల్లకి ఆస్తి హక్కు లేదు అంటున్నారు. వీడు మా అన్నయ్య మా పెళ్లి గురించి, నా పెళ్లి గురించి ఏమైనా బాధ్యత తీసుకున్నాడా? వాడు పెళ్లికి కూడా రాలేదు. తర్వాత చెల్లి గురించి ఏమైనా బాధ్యత తీసుకున్నాడా? ఏం తీసుకోలేదు. ఇంటికి సంబంధించిన ఖర్చులు, కరెంటు బిల్లు, ప్రతిదీ, ఇంటి పన్ను నుండి నల్ల బిల్లు నుండి ప్రతిదీ మా ఆయన ఖర్చు పెడితే నేను చూసుకుంటున్నాను. సో ఇక్కడ విషయం డబ్బుల గురించి, ఆస్తి గురించి కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, నిజంగా మా అన్నయ్యకి హెల్త్ బాగాలేకుండా ఏదన్నా ఉంటే అంటే మేము చూసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. బట్ మా అన్నయ్య ప్రవర్తన మా మీద ఇంత శత్రువుగా, ఇంత ద్వేషంగా ఎందుకు తయారైందంటే, బ్రహ్మకుమారిలో వెళ్ళిన తర్వాత అది ఆధ్యాత్మిక జ్ఞానము, అది సత్యగులకు వెళ్ళే జ్ఞానం అనుకొని వాళ్ళు చెప్పిన బ్రెయిన్ వాష్కి గురయ్యి ఇంట్లో వాళ్ళకి ఆస్తులు ఇవ్వకుండా, ఇలా చాలామంది ఇంట్లో వాళ్ళకి ఆస్తులు పంచకుండా సొంత అన్నా చెల్లెలని, సొంత అక్క తమ్ముళ్ళని, ఎంతో మందిని ఈ రకంగా వీళ్ళు నరకానికి గురి చేస్తున్నారు. నేను మీడియాలో వీడియోస్ పెట్టిన తర్వాత నాకు చాలా కాల్స్ వచ్చినాయి. పోయినారు మా ఇంట్లో మా అన్నయ్య బ్రహ్మకుమారి, లేదా మా తమ్ముడు బ్రహ్మకుమారి, మా అక్క చెల్లి బ్రహ్మకుమారి, ఆస్తి విషయంలో మాకు ఇట్లా ప్రాబ్లం చేస్తున్నారండి, వాళ్ళకు వచ్చేది వాళ్ళు తీసుకోవాలి తప్ప మాకు వచ్చేది కూడా ఇలా ప్రాబ్లం చేస్తున్నారు, అది కూడా తీసుకెళ్ళి బ్రహ్మకుమారిలోనే డొనేట్ చేస్తే వాళ్ళు సత్యోగంకి వెళ్తారు ఇలా అనేసి. వాళ్ళకి బ్రహ్మకుమారి చెత్త నచ్చితే వాళ్ళు ఫాలో చేసుకోనివ్వండి. అది నాకు నచ్చలేదు. దానివలన హిందువులకి, హిందూ కుటుంబాలకి ఎంత నష్టం జరుగుతుంది, ఎంత అన్యాయం జరుగుతుందో నేను నా బాధ్యతగా చెప్తూనే ఉంటా. ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం, నా కుటుంబానికి జరిగిన నష్టం మిగిలిన ఏ హిందూ కుటుంబానికి జరగకూడదని తప్ప నాకు ఇంకే ఉద్దేశం లేదు.
నాకు ఇంకేం ఉద్దేశం లేదు. ఇదే నిజం. బ్రహ్మకుమారిల వలన మన హిందూ కుటుంబాలు ముక్కలు ముక్కలు అవుతున్నాయి, ముక్కలు అవుతుంది. తన భాగం ఏదైతే ఆస్తుందో తను అంతవరకే తీసుకోవాలి. మిగిలింది ఇప్పుడు చెల్లి ఉంది, చెల్లికి మ్యారేజ్ ఉంది. పోనీ చెల్లి కోసం బాధ్యతలు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. నేను మా ఆయననే బాధ్యత తీసుకున్నాం. చెల్లికి నాకు రావాల్సిన భూమి, ఇల్లు అన్నిట్లోనూ కూడా మా అన్నయ్యతో సమాన భాగం మాకు ఉంటుంది కదా. అది ఎంతైనా కూడా మాకు సమాన భాగం ఉంటుంది కదా. ఆడపిల్లకి ఆస్తి హక్కు లేదు అని వీడు అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నాడు. అండ్ వీడు పెళ్లి చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు. పోనీ మోదీ గారి లాగానో యోగీజీ గారి లాగానో ఏదైనా దేశ సేవలో ఉన్నాడా అంటే కాదు. సన్యాసం తీసుకొని గోసేవ చేస్తున్నాడు, అనాథలకు అన్నం పెడుతున్నాడు. అలాంటిది కూడా ఏమీ లేదు. ఏంటి వాడి ప్లాన్ ఏముందంటే, ఇక్కడున్న భూమి 5 నుండి 6 ఎకరాల భూమి, పెద్ద ఇల్లు చుట్టూన్న ప్లేస్ అన్నీ కూడా బ్రహ్మకుమారిలో డొనేట్ చేయాలని అది మైండ్లో పెట్టుకొని దాని గురించి మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు. మాకు రానివ్వకుండా ప్రతి దగ్గర ఇంటర్ఫీర్ అవుతూ ప్రతి దగ్గర టార్చర్ చేస్తున్నాడు. సో నేను ఈ వీడియో ద్వారా అందరికి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఏదైతే హిందూ సంఘాలు ఉన్నాయో ఇవన్నీ నాకు స్పందించాలి. నా విషయంలో స్పందించి మీ అందరూ పెద్దలుగా నిలబడి నాకు ఇక్కడ పరిష్కారం కావాలి. ఎందుకంటే ఇది కేవలం ఆస్తి విషయం కాదు. ఇది బ్రహ్మకుమారి అనే ఒక మోసపూరితమైన సంస్థ వలన నా కుటుంబంలో వచ్చిన చిన్న భిన్నమైన పరిస్థితులు ఇవి. బ్రహ్మకుమారిలు తెల్లబట్టలు వేసుకొని దేవుడి గురించి శివుడి గురించి చెప్తూ హిందూ కుటుంబాలని అతి దారుణంగా హింసిస్తున్నారు. అసలు అది ఆధ్యాత్మిక జ్ఞానం కానే కాదు, అది ధ్యానం కానే కాదు. అందులో వెళ్ళిన వాళ్ళని బ్రెయిన్ వాష్కి గురి చేసి వాళ్ళ కుటుంబాలని ఈ రకంగా హింసిస్తున్నారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నా. అండ్ మా అన్నయ్య విషయం వచ్చేసి ఈరోజు వాడు నన్ను కొట్టిండు. బ్రహ్మకుమారి జ్ఞానంలో ధ్యానంలో చెల్లెలని కొట్టమని చెప్పారా? చెల్లెలని కొట్టమని నేర్పిస్తున్నారా వాళ్ళు? ఏంటి సైకోయిజం? నాకు ఆన్సర్ కావాలి. ఆన్సర్ ఎలా కావాలంటే, సమాజం ఈ బ్రహ్మకుమారిలను బహిష్కరించాలి. ఈ బ్రహ్మకుమారిల వల్ల మా సొంతన్నయ్యనే మాకు శత్రువుగా తయారైండు. మా సొంతన్నయ్య ఇప్పుడు మాకు నాన్న లేడు, బాబు చనిపోయిండు. అన్నయ్య అంటే తండ్రి తర్వాత తండ్రిలాగా బాధ్యతలు తీసుకుంటారు. ఆధ్యాత్మికంగా ఉండి పెళ్ళిళ్ళు చేసుకోకపోతే వాళ్ళ ఇష్టం. బట్ ఇది బ్రహ్మకుమారి అనే ఒక ఫేక్ ఆర్గనైజేషన్లో బ్రెయిన్ వాష్కి గురయ్యి ఆ ఇంపాక్ట్ని ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఈ రకంగా చూపించడాన్ని దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. దీనికోసం హిందూ సంఘాలన్నీ రెస్పాండ్ అవ్వాలి. నేను చాలామందికి తెలుసు, హిందూ సంఘాలు చాలామందికి తెలుసు. అయినా నేను ఎందుకు వీడియో పెడుతున్నానంటే, ఏదైతే స్వయం అనుభవిస్తున్నామో మాకే తెలుసు. ఇవన్నీ నాన్న చనిపోయినప్పటి నుండి, అంతకంటే ముందు నేను బ్రహ్మకుమారి నుండి వచ్చినప్పటి నుండి కూడా ఈ టార్చర్ని నేను అనుభవిస్తూనే ఉన్నా. బట్ పోనీలే అన్నయ్య కదా, సరేలే ఇది పెద్ద మనుషుల మధ్యలో క్లియర్ చేసుకుందాం, ఊళ్ళో పంచాయతీ పెట్టి క్లియర్ చేసుకుందాం అని అనుకున్నాను. బట్ కాదు, వీడి టార్చర్ అనేది ఇంకో మితిమీరిపోతుంది. అందుకే నేను ఈరోజు వీడియో లైవ్లోకి వచ్చి చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకుని ఈ వీడియోని మిగిలిన హిందూ కుటుంబాలందరికీ షేర్ చేయండి. బ్రహ్మకుమారిల వలన సొంత అన్నయ్య సొంత చెల్లెలకి శత్రువు అవుతాడు. బ్రహ్మకుమారిల వలన వాళ్ళ సిద్ధాంతాల వలన సొంత భార్యాభర్తలు శత్రువులు అవుతారు ఒకరికొకరు. బ్రహ్మకుమారిల సిద్ధాంతం వలన అక్క చెల్లెల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో దారుణమైన శత్రుభావనలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే, వాళ్ళు ఎంతసేపు సత్యుగంలోకి వెళ్ళాలంటే మీకున్న ఆస్తులు ఇందులో ఇచ్చేయాలి, మీ టైంని ఇందులో ఇచ్చేయాలి, మీరు ఎవరితోనైనా ఏమన్నా మాట్లాడినా బ్రహ్మకుమారి జ్ఞానమే స్ప్రెడ్ చేయాలి, బ్రహ్మకుమారి నాలెడ్జ్ మెసేజే ఇవ్వాలి. ఇలాంటి పూర్తి బ్రెయిన్ వాష్ ఉంటుంది అనమాట. ఇది ఒక గొర్రెల గుంపులాగా అనమాట, ఒక కల్టు. సో ఇలా ఎంతమంది వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్నారు. రీసెంట్గా సరితా శర్మ అనే అక్క వాళ్ళ కూతురు 18 ఏళ్ళు దాటగానే తల్లిని వదిలేసి వెళ్ళిపోయింది. ఆమె సింగిల్ మదరు. ఆమె 2 yearsగా హైకోర్టులో కేసేసి వాళ్ళ కూతురు గురించి ఢిల్లీ రోడ్ల మీద తిరుగుతూ చలికాలంలోనూ
ఇప్పుడు వానకాలంలో ఎండాకాలంలో అన్ని రకాల టైంలో వెళ్ళి వాళ్ళ కూతురు కోసం ఎంత దారుణంగా ఎంత బాధకి గురై హింసకి ఆవేదనకు గురై వాళ్ళ కూతురు గురించి ఎంత ప్రయత్నం చేస్తుంది ఒక తల్లిగా అనేది నేను దగ్గరుండి చూశాను. తనని నేను దగ్గరుండి చూశాను. అసలు కుటుంబాల అనుబంధాల మధ్యలో ఎంటర్ అయ్యి తల్లిదండ్రుల్ని అన్న చెల్లెల్ని తల్లి కూతుల్ని ఇలా అన్ని కుటుంబ అనుబంధాలని ముక్కలు చేయడానికి ఈ బ్రహ్మకుమారులకు ఏం అధికారం ఉంది? ఈ బ్రహ్మ రాక్షసులకు ఏం హక్కు ఉంది? వాళ్ళ సిద్ధాంతం మంచిదైతే వాళ్ళ సిద్ధాంతం వల్ల ఇందులో వెళ్తున్న వాళ్ళ ప్రవర్తన చాలా బాగుండాలి, ఇందులో వెళ్తున్న వాళ్ళ ప్రవర్తన సాత్వికంగా ఉండాలి. ఇందులో వెళ్తున్న వాళ్ళ ప్రవర్తన చాలా దారుణంగా రాక్షసంగా ఉంటుంది. ఈ బ్రహ్మకుమారి సెంటర్స్లలో కూడా వాళ్ళ ప్రవర్తన కూడా చాలా దారుణంగా ఉంటుంది. అది బ్రహ్మకుమారిలో నడుస్తున్న వాళ్ళకి, అందులో ఉన్న వాళ్ళకి, అందులో అది వదిలేసి మళ్ళీ బయటపడ్డ వాళ్ళకి చాలా మందికి తెలుసు ఇలా టార్చర్ ఏంటి అనేది. సో ఇది విషయం. ఈరోజు నేను లైవ్కి రావడానికి ముఖ్యమైన కారణం ఇది. నేను మార్నింగ్ 7కి వెళ్ళాను పొలానికి, అందరితో నాట్లు వేయించి మళ్ళీ ఈవినింగ్ నేను వచ్చేసరికి 6 అయింది. నేను ఫుడ్ కూడా తినలేదు ఇంక నైట్. మళ్ళీ ఏం లేని రీజన్కి గొడవ సృష్టించి నన్ను కొట్టి ఇంట్లో నుండి బయటికి నెట్టేసిండు. నేను తిరిగి కొట్టాలంటే నాకు అంత బాడీలో అంత వాడిని తిరిగి కొట్టేంత ఎనర్జీ లేదు. ఏంటి అంటే ఆడపిల్ల అయితే ఆస్తి హక్కు ఉండదా? నేను అదే తల్లిదండ్రులకు పుట్టినా కదా. మగపిల్లడికి ఎంత హక్కు ఉందో ఆడపిల్లకి అంతకంటే ఎక్కువ హక్కు ఉంటుందనే కదా మన సనాతన ధర్మ హిందూ శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. దీని గురించి నాకు న్యాయం కావాలి. ఈ న్యాయం విశ్వ హిందూ పరిషత్తు, RSS, బజరంగ్ దళ్, ఇంకా గ్లోబల్ హిందూ హ్యూమన్ రైట్స్, వానరసేన ఇలాంటి హిందూ సంఘాలు ఏ ఉన్నా కూడా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి ఇందులో. అండ్ మీడియా ఛానల్స్లో వచ్చేసి నేను ముఖ్యంగా చెప్తున్నాను, RYS నవత గారికి, రిఫ్లెక్షన్ అమోఘ్ అన్నకి, లలిత్ కుమార్ అన్నకి, భరద్వాజ ప్రసాద్ అన్నయ్యకి అండ్ మిగిలిన మీడియాలో ఉన్న చాలా మంది మిత్రులు ఉన్నారు. వాళ్ళు హిందుత్వం కోసం అందరిని అవేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ నేను ఇప్పుడు మీ సపోర్ట్ నాకు కావాలి. ఈ సమస్యలో మీరు వచ్చి నాకు సొల్యూషన్ చూపించాలి. ఎందుకంటే ఇది నా జస్ట్ ఇంటి సమస్య కాదు. ఈ బ్రహ్మకుమార్ అనే ఒక మూర్ఖపు సిద్ధాంతాలున్న హిందూ వ్యతిరేక సంస్థ వలన నా కుటుంబం ఈరోజు చిన్నభిన్నం అయింది. ఈరోజు మేము తల్లిదండ్రులు లేకుండా అయిపోయినాం. ఈరోజు అన్న ఉండి కూడా అన్న లేకుండా అయిపోయినాం మేము. వ్యక్తిగత గొడవలు ఉండడం వేరు, వ్యక్తిగతంగా భేదాభిప్రాయాలు రావడం వేరు, వ్యక్తిగతంగా మనస్పర్ధలు రావడం వేరు. కానీ ఒక సంస్థ, బ్రహ్మకుమారి అనే సంస్థ ఆధ్యాత్మికత పేరుతో, భగవంతుడి ధ్యానం అనే పేరుతో సైకో మైండ్లను తయారు చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని ఈ రకంగా ఇంత దారుణంగా కుటుంబాల మధ్యలో ద్వేషాన్ని పెంచుతుంది. సో దీనిపైన నేను వ్యతిరేకిస్తూ మీ అందరూ స్పందించాలి. మీ అందరూ దీని గురించి ఇక్కడికి రావాలి. అండ్ ఇక్కడ నేను ఏదైతే నాకు చెల్లికి రావాల్సిన భూమి ఉందో, ఆస్తి ఉందో, ఇది కేవలం గోశాల కోసము, ఊళ్ళో గుడి కట్టడం కోసము, గురుకులం పెట్టడం కోసము, మన సనాతన ధర్మ హిందూ గురుకులాలు పెట్టడానికి, మన ధర్మం కోసం ఉపయోగపడడానికి నేను చెల్లి ఇది చేయాలనుకుంటున్నాం. సో దీనికి మా అన్నయ్య అడ్డొస్తూ దాన్ని బ్రహ్మకుమార్లో డొనేట్ చేయాలని చూస్తున్నాడు. సో తన ఆస్తి వేరు, ఆల్రెడీ చాలా ఇంట్లో డబ్బులు, బంగారం ఇప్పటికే ఎన్నో తీసుకెళ్ళి వాళ్ళ కోసం డొనేట్ చేసి మొత్తం వాళ్ళు చెప్పినట్టు చేశాడు. సో ఈ బ్రహ్మకుమారి సంస్థలో మళ్ళీ రకరకాల బ్రాంచ్లు ఉన్నాయి, రకరకాల భాగాలు ఉన్నాయి. అందులో మొత్తం అందరిది ఒకటే సిద్ధాంతం. మళ్ళీ మీరు బ్రహ్మకుమారిలో ఏ గ్రూపులు వెళ్ళారు అని మనం చూడాల్సిన అవసరం లేదు. బ్రహ్మకుమారిలో దాదా లేఖరాజ్ గ్రూప్ వాళ్ళైనా, వీరేంద్ర దేవదీక్షిత్ గ్రూప్ వాళ్ళైనా, మిగిలిన ఇంకే గ్రూప్ వాళ్ళైనా కూడా వాళ్ళ సిద్ధాంతం సేమ్,
వాళ్ళ వల్ల, అందులో వెళ్తున్న వాళ్ళ వల్ల ఆ కుటుంబంలో కుటుంబం వాళ్ళకి జరుగుతున్న నష్టం సేమ్. రీసెంట్గా హైదరాబాద్లో ఒక 6 months బ్యాక్ ఒక అన్నయ్య నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆ అన్నయ్య వాళ్ళకి పుట్టింది మొదట చూపు లేని అబ్బాయి పుట్టాడు. తర్వాత వాళ్ళ భార్య తను ఇద్దరు కలిసి లైవ్లో ఉన్నాను. కన్నయ్య, నేను ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఉన్నాను. ఈ బ్రహ్మకుమారి సిద్ధాంతం వల్ల ఈ కుటుంబంలో ఇంత దారుణంగా ఏది నేను అందరికి చెప్పాలి. ఇప్పుడు నేను 2018 నుండి ఇప్పటి వరకు నేను ఎవరికి చెప్పట్లేదు. ఇది అందరి మధ్యలో క్లియర్ అవుతుందిలే అని వదిలేస్తాను. ఈరోజు నేను మొత్తం చెప్తాను. సో ఇన్ని రోజులు ఇవన్నీ బయటికి ఎందుకు చెప్పడం బాబా బయటికి వెళ్ళి మాట్లాడండి. నేను ఇది అయిపోయాక వచ్చి మాట్లాడతాను చెప్పండి. నేను ఇన్ని రోజులు ఇదంతా బయటికి ఎందుకు వెళ్ళి చెప్పడం? మా సొంతన్నేనే కదా, మా సొంతన్ని నేనెందుకు అందరి ముందు నెగిటివ్ చేయాలని భరించుకుంటూ వచ్చిన. బట్ ఇప్పుడు చాలా మితిమీరిపోతుంది. ఇప్పుడు చాలా అతి దారుణంగా అయిపోయింది. సో హిందూ సంఘాలన్నీ వెంబడి నిలబడి ఈ విషయంలో నాకు సొల్యూషన్ చూపించాలి. ఇది మీ బాధ్యత. ఇది నేను ఇంత ఆవేదనతో మిమ్మల్ని వేడుకుంటున్నా నేను. ఎందుకంటే ఇక్కడ నాకు తండ్రి లేడు, ఇక్కడ మా నాన్న బాబు లేడు, చనిపోయాడు. అమ్మకి ఏం తెలీదు, అమ్ముత్త అమాయకురాలు. మా ఆయన ఎప్పుడు నా ఎంట సపోర్ట్ ఉన్నారు. కాంతిరీసా ఆయన ఎప్పుడు సపోర్ట్ ఉండడం వల్ల నేను ఈ మాత్రం నిలదొక్కగలుగుతున్నా బయటికి. బ్రహ్మకుమార్ నుండి బయటపడ్డ తర్వాత, కాంతిరీసన్ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా జీవితం ఈ విధంగా మారడానికి ఆయనే కారణం. ఇప్పుడు చెల్లి ఈ మాత్రం బాగుందంటే కారణం మా ఆయన. అసలు ఆయన మా కోసం ఇదంతా ఎందుకు చేయాలి? నన్ను మ్యారేజ్ చేసుకుంటే మాత్రం నా కుటుంబాన్ని మొత్తం కాపాడడానికి ఆయన బాధ్యత ఎందుకు తీసుకోవాలి? అతను సనాతన ధర్మం పాటిస్తున్నది, అతను యోగి జీవితం చేస్తున్నది, అది అందరికీ తెలుసు. కాంతిరీసా మా ఆయన ఛానల్ని పాటిస్తున్నా ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ తెలుసు. మా జీవితాల్లో ఏం జరిగింది, బ్రహ్మకుమారి వల్ల మా కుటుంబం ఎంత ముక్కలైంది, ఆ తర్వాత మా ఆయన మమ్మల్ని ఎట్లా కాపాడుకున్నారు, ఇవన్నీ తెలుసు. బట్ మా అన్నయ్య గురించి నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. అది వాడి ప్రాబ్లం కూడా కాదు. ఈ బ్రహ్మకుమారి సిద్ధాంతం వల్ల వాడంతా బ్రెయిన్ వాష్గా సైకోగా తయారయ్యాడు. ఇలా నాలా చాలా మంది సఫర్ అవుతున్నారు వాళ్ళ ఇళ్లలో బ్రహ్మకుమారికి వెళ్ళిన వాళ్ళ వలన. సో ఇంకొక స్టోరీ, హైదరాబాద్లో ఒక అన్నయ్య తనకు మొదట చూపులేని అబ్బాయి పుట్టాడు. అప్పటి వరకు వాళ్ళ ఆయన చాలా బాగున్నారు. సో మొదటి అబ్బాయికి చూపు లేదు. అతనికి ఇంకొక చెల్లినో తమ్ముడినో ఖచ్చితంగా మనం కనివ్వాలి. అప్పుడు వాళ్ళు కలిసి ఉంటారు. చూపులేని అబ్బాయిని ఎలా మన తర్వాత అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. బట్ ఈ చూపులేని బాబు పుట్టిన తర్వాత జస్ట్ కొంత టైంలో వాళ్ళ ఇంట్లో బ్రహ్మకుమారిల ఎంట్రీ జరిగింది. అంటే వీళ్ళ ఆవిడకి బ్రహ్మకుమారిలు పరిచయం అయ్యారు ఏదో ఒక కారణంగా, ఏదో ఒక రకంగా. ఆ బ్రహ్మకుమారిలు పరిచయం అయిన తర్వాత ఇంకా ఆవిడ వీళ్ళ భర్తతో భర్త అని కాకుండా అన్నయ్య అని పిలుస్తూ ఇప్పుడు ఆయనను అతి దారుణంగా, అసలు ఆయనకున్న టార్చర్ ఏంటనేది మేము విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్కి వెళ్ళి చెప్పినాము. మేము ఆర్ఎస్ఎస్ సంఘ కార్యాలయం వెళ్ళి మన దక్షిణ భారత ప్రముఖ్ గారితో కలిసి కూడా చెప్పినాము. చాలా మంది విక్టిమ్స్ వెళ్ళి మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పినాం. ఎవరు కూతుర్ని కోల్పోయారు, ఎవరు భర్తల్ని కోల్పోయారు, ఎవరు భార్యల్ని కోల్పోయారు, ఎవరు వాళ్ళ ఇంట్లో ఉంటూ కూడా వాళ్ళని ఎట్లా హింసిస్తున్నారు ఈ మానసికంగా. ఇది మేము వాళ్ళకి చెప్పినాం. హిందూ కుటుంబాలకు ఎంత నష్టం జరుగుతుంది అనేది. సేమ్ ఇలా ఎంతో మంది భర్తలు ఉన్నారు. వాళ్ళ భార్యలో ఈ బ్రహ్మకుమార్లు వెళ్ళినాక వాళ్ళ భార్యల ప్రవర్తనతో వాళ్ళ టార్చర్ అనేది మాకు తెలుసు. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. మన వాళ్ళే మనల్ని దారుణమైన శత్రువులుగా చూస్తారు. అదేదో ఆస్తి కోసమో ఇంకేదో కాదు. బ్రహ్మకుమారి సిద్ధాంతం వాళ్ళ మైండ్ సెట్లోకి వచ్చాక వాళ్ళ దృష్టిలో మనము ఒక పురుగులు లాంటలో, మనల్ని అస్సలు ఏ రకంగానూ కూడా వాళ్ళు కనీసం మనుషుల్లా కూడా చూడరు. ఎందుకంటే వాళ్ళేమో సత్యయుగంకి వెళ్ళిపోతారు కాబట్టి, మనమేమో ఇక్కడే కలియుగంలో వినాశనం అయిపోతామంట, వాళ్ళేమో సత్యయుగంలోకి వెళ్ళిపోతారంట. అండ్ ఈ జన్మలో పుట్టిన వాళ్ళు
కేవలం ఒక జన్మ వాళ్ళతో మీకు పెద్ద అటాచ్మెంట్ అవసరం లేదు, ప్రేమలు అవసరం లేదు, వాళ్ళ పట్ల మీకు ఎలాంటి బాధ్యతలు అవసరం లేదు. వాళ్ళు ఒక జన్మ సంబంధికులని బ్రహ్మకుమారులు నొక్కి 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 చెప్తారు. అందుకని ఇప్పుడు మా అన్నయ్య మమ్మల్ని మేము ఒక జన్మకే సంబంధికులము అనుకొని ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు. ఏ జన్మ సంబంధికులైనా కూడా ఎప్పటికప్పుడు ఎప్పటి బాధ్యతలు అప్పుడు ఎప్పటికప్పుడు పాటించాలి కదండి. అది కదా మన హిందుత్వంలో సనాతన ధర్మంలో చెప్తుంది. సో ఈ బ్రహ్మకుమారి వలన నా సొంత అన్నయ్య నన్ను శత్రువుగా చూస్తూ ఇన్నేళ్ళుగా టార్చర్ చేస్తున్నాడు. ఈరోజు మళ్ళీ ఇది చాలాసార్లు జరిగింది. ఈరోజు నన్ను కొట్టి బయటికి వెళ్ళగొట్టిండు. నేను ఊర్లో ఎవరిని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు 12:30 కావస్తుంది. ఇది పల్లెటూరు. ఇక్కడ మా ఇంటి పక్కనే ఉన్న ఇంకొక బాబాయ్ వాళ్ళ ఇంట్లో వచ్చి ఇప్పుడు కూర్చొని నేను వీడియో చేస్తున్నా. ఈ రకంగా చాలా విషయాలు ఉన్నాయి. చాలా మంది బయటికి రావట్లేదు. ఎంతో మంది నాకు ఫోన్లు చేసి మా ప్రాబ్లం ఇదండి, బ్రహ్మకుమారీలు మా కుటుంబంలో ఎంట్రీ అయ్యాక, బ్రహ్మకుమారిలో మా వైఫ్ వెళ్ళాక, బ్రహ్మకుమారిలో మా భర్త వెళ్ళాక, బ్రహ్మకుమారిలో మా పిల్లలు వెళ్ళాక, బ్రహ్మకుమారిలో మా అమ్మ నాన్న వెళ్ళాక, బ్రహ్మకుమారిలో మా హస్బెండ్ వెళ్ళాక మా జీవితాలు ఇంత దారుణంగా అయిపోయినాయి. వాళ్ళ ప్రవర్తన మా పట్ల ఇట్లుంది. ఇది కుటుంబాన్ని చిన్న భిన్నం చేసే సిద్ధాంతం ఉంది బ్రహ్మకుమారిది. అది ఏమాత్రం ఆధ్యాత్మికత కాదు అని ఎంతో మంది బాధితులు నాకు కనెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ ఎవరు బయటికి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. సొసైటీలో ఎందుకు మనం నవల పాలవ్వడం అని అనుకుండొచ్చు. ఒకవేళ అట్లా బయటికి వెళ్ళి చెప్తే ఈ ఉన్న కాస్త ఇది కూడా పోతారేమో, మమ్మల్ని వదిలేసి పెట్టి వెళ్ళిపోతారేమో అని రకరకాల భయాల వల్ల బయటికి వచ్చి చాలామంది చెప్పట్లేదు. బట్ ఫైనల్గా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, మా అన్నయ్యకి బ్రహ్మకుమారి సిద్ధాంతం నచ్చుతుంది, ఫాలో చేసుకొనివ్వండి. నా బాధ్యత మాత్రం హిందూ కుటుంబాలకి నేను ఈ బ్రహ్మకుమారి గురించి చెప్తూనే ఉంటాను. బ్రహ్మకుమారికి మోడీ గారు వెళ్ళారు, లేదా మోహన్ భాగవత్ గారు వెళ్ళారు, యోగిజీ కూడా వెళ్ళారు, రాష్ట్రపతి ముర్ము గారు వెళ్ళారు. అంటే వాళ్ళు పాలనాధికారంలో ఉన్న వ్యక్తులుగా వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళాలి. దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. బట్ ఆ సంస్థలో జరుగుతున్న చెడేంటనేది వాళ్ళ దృష్టికి వెళ్తేనే కదా అప్పుడు వాళ్ళు కూడా దాని మీద ఎంక్వైరీ చేసి ఏదైనా చేయగలుగుతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మకుమారులకు ఫుల్ సపోర్ట్ ఉన్నారంటే ఏ సంస్థ గురించి అయినా అందులో జరుగుతున్న అతి కిరాతకము, అతి దారుణాలు ప్రూవ్ అవ్వకముందు ఎవరు వెంటనే ఏ నిర్ణయాలు తీసుకెళ్ళలేరు. మరి ఎందుకు బ్రహ్మకుమారి మీద జరుగుతున్నాయి ప్రూవ్ అవ్వట్లేదంటే ఇది ఒక సిద్ధాంతానికి సంబంధించిన విషయం. ఈ సిద్ధాంతంలో ఉన్న వ్యక్తులు వాళ్ళ బ్రెయిన్ వాష్కి గురయ్యి వచ్చేది సత్యయుగం, ఈ కలియుగం వెళ్ళిపోతుందని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళతో అతి దారుణంగా ప్రవర్తిస్తారు. మనకి ఏదైనా జరిగితే పట్టించుకోరు. బ్రహ్మకుమారులకు ఏదైనా జరిగితే వీళ్ళు వాళ్ళకు డ్రైవింగ్ కోసం వెళ్తారు, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తారు, వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెడతారు. ఎందుకంటే వాళ్ళ జన్మలకు సంబంధికులంట. మనం ఈ ఒక కుటుంబం వాళ్ళం, ఇప్పుడు ఈ కుటుంబం వాళ్ళు ఒక జన్మ సంబంధికులం అంట. ఏంటండి ఇదంతా? ఇది ఒక రకమైన టెర్రరిజం లాగా అనిపించట్లేదా మీకు? ఇది ఒక మైండ్ స్లో పాయిజన్ లాగా ఇచ్చిన టెర్రరిజం లాగా అనిపించట్లేదా? అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి? బ్రహ్మకుమారులు చెప్పేది ఆధ్యాత్మికతనా? బ్రహ్మకుమారులు చెప్పేది ధ్యానమా? అసలే కాదు. బ్రహ్మకుమారిల వల్ల హిందూ కుటుంబాలు దారుణంగా వినాశనం అవుతున్నాయి, దారుణంగా ముక్కలు అవుతున్నాయి. చాలా మంది బయటికి రావట్లేదు. సమాజానికి భయపడి సమాజం ఏమనుకుంటుందో, నలుగురిలో మన మొహం ఎందుకు చూపించుకోవడంలే, ఏదో మన కర్మ ఇలా కానిద్దాం అనుకుని రకరకాల కారణాల వల్ల బయటికి రావట్లేదు. కానీ ఇప్పుడు నేను బయటికి ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినా అంటే మా నాన్న చనిపోయినప్పుడు మా నాన్న డెడ్ బాడీని ఇంటి ముందు పెట్టినప్పుడు ఫస్ట్ వీడియో పెట్టాను. ఇంకెందుకు అంటే అప్పుడు వాళ్ళు మా చెల్లిని పంపించట్లేదు కాబట్టి ఇది సొసైటీకి తెలియాలి అని పెట్టాను. అప్పటి వరకు నేను కూడా ఇవన్నీ బయటకి ఎందుకు చెప్పడంలే, ముందు మా అన్నయ్య చెల్లిని బ్రహ్మకుమారిని తెచ్చుకుందాం, తర్వాత ఆలోచించి అన్ని రకాలుగా ఇది మెల్లిమెల్లిగా అందరికి తెలియజేయాలి. ముందు నా చెల్లిని అన్నయ్యని కాపాడుకోవాలని నేను అంతవరకే ఫోకస్ చేసిన.
అప్పుడు చెల్లిని వాళ్ళు పంపించకపోతే నేను అప్పుడు వీడియో చేశాను. నేను అప్పుడు సొసైటీకి చెప్పడానికి నా నోరు విప్పాను. అప్పుడు నేను వాయిస్ రేజ్ చేశాను. ఆ తర్వాత చెల్లిని తీసుకొచ్చుకున్నాను, కాపాడుకున్నాను. అది భగవంతుడి కృప అనుకుంటున్నాను. నేనేం చేయలేదు. ఆ టైంలో జరగాల్సింది జరిగింది. బట్ నా చెల్లి బ్రహ్మకుమారి నుండి మా చెల్లిని నేను సేవ్ చేసుకున్నా. అలా చాలా మంది వాళ్ళ చెల్లెళ్ళని, కూతుళ్ళని, అన్నయ్యల్ని, భర్తలు ఎంతో మందిని పోగొట్టుకుని సఫర్ అవుతున్న ప్రాబ్లం నాకు తెలుసు. సో నేను ఒకటే చెప్తున్నా, మీ కుటుంబాలని ముఖ్యంగా క్రిస్టియానిటీ మత ప్రచారం మీకు కనబడుతుంది. ఇస్లాం, ముస్లిం వాళ్ళు, వీళ్ళు ముస్లిమ్స్ అని కనబడతారు. లవ్ జిహాద్ అయితే మీకు తెలుస్తుంది ఇది లవ్ జిహాద్ అని. బట్ ఈ బ్రహ్మకుమారిలకు తెలియదు. బ్రహ్మకుమారిలు హిందువుల ముసుగు వేసుకొని, సనాతన ధర్మం ముసుగు వేసుకొని మనల్ని హిందువులను హైజాక్ చేస్తారు. సో ఎట్లా హైజాక్ చేస్తారు? ఎక్కడెక్కడైతే బ్రహ్మకుమారి సెంటర్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే బ్రహ్మకుమారులకు ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ హిందువుల ప్రాపర్టీసే. హిందువులు డొనేట్ చేసిన డబ్బులే. డొనేట్ చేయడం తప్పు కాదు, కానీ అది సరైన మార్గంలో, సరైన విధంగా ఉపయోగింపబడడం లేదు. బ్రహ్మకుమారిలో వెళ్ళిన వాళ్ళందరూ నిర్జీవంగా అయిపోయి వాళ్ళ సొంత కుటుంబాలని ఈ విధంగా మానసికంగా క్షోభకు గురి చేస్తూ, ఇబ్బంది పెడుతూ, వాళ్ళ వల్ల వాళ్ళకు ఉపయోగం ఉండదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉపయోగం ఉండదు, సమాజానికి, దేశానికి ఎవ్వరికి ఏ ఉపయోగం ఉండదు. వాళ్ళు కేవలం సత్యయుగం కోసం ఆలోచిస్తూ ఇప్పుడున్న బ్రహ్మకుమారి సెంటర్లలో వీళ్ళ టైము, ఎనర్జీ, వీళ్ళకున్న డబ్బులు ప్రతిదీ అక్కడే దారబోసి అక్కడ ఒక బానిసల్లాగా చాకిరి చేస్తూ అది సత్యయుగం కోసం వెళ్ళే దారి అనుకొని వాళ్ళను వాళ్ళు గొప్పగా ఊహించుకుంటూ మిగిలిన వాళ్ళని నీచమైన పురుగుల్లాగా ఊహించుకుంటూ, అండ్ గుడికి వెళ్ళడం అనేది భక్తి. గుడికి వెళ్తే, భక్తి చేస్తే మీరు నీచంగా ఉంటారని వాళ్ళు చెప్పిన బ్రెయిన్ వాష్కి మన బ్రహ్మకుమారిలో వెళ్ళిన హిందువులు, బ్రహ్మకుమారిలో ఉన్నదంతా హిందువులే. మిగిలిన క్రిస్టియన్, ముస్లిం వాళ్ళు ఏ 1% కూడా ఉండరు. మీరు వెళ్ళి అబ్జర్వ్ చేయండి. బ్రహ్మకుమారిలో వెళ్ళిన హిందువులు మన హిందూ దేవుళ్ళ గుళ్ళకు రారు, వాళ్ళ ఇళ్లలో దీపారాధన చేయరు, మన ప్రసాదాలు తీసుకోరు. వినాయక చవితి అప్పుడు, నవరాత్రి ఉత్సవాలప్పుడు, ఇంకా ఏ పండగలప్పుడైనా, మన ఇళ్లలో చేసుకునే పండగలైనా, ఫంక్షన్లైనా, ఏవైనా ప్రసాదాలు తీసుకోరు. ఎందుకు అంటే వీళ్ళు కూడా ఇంకొక టైప్ ఆఫ్ క్రిస్టియానిటీ, ముస్లింని మిక్స్ చేసిన వాళ్ళే. సో ఇది బ్రహ్మకుమారి సెంటర్లో అన్ని దేశాల్లో ఉన్నాయి అంటే ఉండనివ్వండి, నేనేం చేయాలి దానికి. బట్ మేము ఎవరైతే బాధితులు ఉన్నామో ఆ బాధితులది ఇది పచ్చి నిజమేది. బ్రహ్మకుమారి సంస్థ అనేది పూర్తిగా నిషేధించాల్సిన సంస్థ. బ్రహ్మకుమారి అనే ఒక చెట్టుకి రకరకాల శాఖల్లో రకరకాల పేర్లతో దాదా లేఖరాజు బ్రహ్మకుమారులు, వీరేంద్ర దేవదీక్షిత్ బ్రహ్మకుమారులు, ఇలా రకరకాలుగా వీళ్ళు ఒక శాఖలుగా విడిపోయి వీళ్ళ సిద్ధాంతాన్ని హిందువుల మీద రుద్దుతూ హిందువులని హైజాక్ చేస్తున్నారు. ఇందులో వెళ్ళిన వాళ్ళు సెక్యులర్ మైండ్ కాదు కదా, ఇంకా అంతకంటే దారుణంగా తయారవుతారు. వాళ్ళకి ఉపయోగపడరు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడరు, సొసైటీకి, మన దేశానికి ఏ రకంగా ఉపయోగపడకపోగా బ్రతికున్న శవాల్లాగా తయారవుతారు. సో ఇలాంటి ఫేక్ సిద్ధాంతాలని సొసైటీ బహిష్కరించాలి. ఇలాంటి ఫేక్ సిద్ధాంతాలని సమాజం, హిందూ సమాజం పూర్తిగా బహిష్కరించాలి. లేదంటే మాలాంటి బాధితులు ఇంకా జరుగుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. బ్రహ్మకుమార్లో వెళ్ళే వాళ్ళు నాన్ వెజ్ తినరు, బ్రహ్మకుమార్లో వెళ్ళే వాళ్ళు ఆనియన్ గార్లిక్ తినరు, బ్రహ్మకుమార్లో వెళ్ళే వాళ్ళు శాంతంగా ఉంటారు అని అనుకుంటున్నారు మీరు. ఆనియన్ గార్లిక్ తినకపోయినా, నాన్ వెజ్ తినకపోయినా వాళ్ళ బ్రెయిన్లో ఒక పైశాచికమైన బ్రెయిన్ వాష్ ఉంటుంది. ఏంటది? మేము పరమాత్ముని మేము చేరుకున్నాము, పరమాత్ముడు మాకు దొరికాడు, మేము సత్యుగానికి వెళ్ళే దేవతలము, మిగిలిన వాళ్ళందరూ మూర్ఖులు, నీచులు అనే ఒక మిగిలిన వాళ్ళ పట్ల నీచమైన ఉద్దేశం కల్పించే ఒక బ్రెయిన్ వాష్ అనేది ఉంటుంది. ఆ బ్రెయిన్ వాష్ వల్ల ఆ కుటుంబాలు ఎంత దారుణంగా మోసపోతాయి. అండ్ బ్రహ్మకుమారిలో ముఖ్యంగా వెళ్తుంది ఎవరు? హిందువులు. ఆ హిందువుల్లో ముఖ్యంగా యూత్, అమ్మాయిలు, అబ్బాయిలు, నెక్స్ట్ జనరేషన్ హిందువులకు లేకుండా వీళ్ళు బ్రహ్మకుమారిలో చెప్పేది పెళ్ళిళ్ళు వద్దని, పిల్లల్ని కనొద్దని అన్నీ చెప్తారు. సో మన హిందూ యువతను మనం కోల్పోతున్నాం, నెక్స్ట్ తరాలని కోల్పోతున్నాం.
సో ఇంత దారుణమైన హిందూ వ్యతిరేక సంస్థ అయిన బ్రహ్మకుమారి సంస్థని, దానికి సంబంధించిన మిగిలిన సబ్ బ్రాంచెస్ సంస్థలన్నిటిని కూడాను బ్యాన్ చేయాలంటే ప్రభుత్వం నుండి, కోర్టుల నుండి ఎప్పటి వరకు జరుగుతుందో నాకు తెలియదు. రకరకాల వాళ్ళు కేసులు వేసి ఫైట్ చేస్తున్నారు. బట్ ఇది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలీదు. బట్ సమాజం పరంగా మీరందరూ బహిష్కరించాలి, మనందరం బహిష్కరించాలి. లేదంటే రేపు నాలాంటి బాధే మీళ్ళల్లో కూడా వస్తుంది. ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నాను. అండ్ మిగిలిన హిందుత్వ గ్రూపుల్ని, హిందూ సంఘాలని, హిందూ సనాతన ధర్మ నేషనలిస్ట్ అవేర్నెస్ ఇచ్చే ప్రతి యూట్యూబ్ ఛానల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ నేను వేడుకుంటున్నాను, మీరందరూ మా ఊరికి రావాలి. మీరందరూ ఇక్కడ ప్రాబ్లం ఏదైతే ఉందో దీని గురించి నాతో వెంబడి ఉండి దీన్ని పరిష్కరించాలి. ఇక్కడ నేను గురుకులం చేయడానికి, గోశాల పెట్టడానికి ఏదైతే నాకు మా చెల్లికి ఆస్తి వస్తుందో దాన్ని నేను మన సనాతన ధర్మ హిందుత్వ రక్షణ కోసమే నేను ఉపయోగించాలనుకుంటున్నా. నేను బ్రహ్మకుమారి లాంటి నీచమైన సంస్థలో ₹1 కూడా వెళ్ళొద్దు, నాకు నా చెల్లికి సంబంధించిందని. ఇప్పటికే మేము చాలా కోల్పోయినాం, తిరిగి ఇప్పుడిప్పుడే మేము పుంజుకుంటున్నాం, నేను చెల్లి. సో దీన్ని కూడా మా అన్నయ్య పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నాడు. సో ఈ సిద్ధాంతపరమైన పైశాచికత్వం వల్ల వచ్చిన, మా కుటుంబంలో వచ్చిన చీలికలకి హిందూ సంఘాల వాళ్ళు వచ్చి బాధ్యత వహించి దీన్ని పరిష్కరించాలనేది నా ఆవేదన. అండ్ మీ ఇళ్లలో మాలాంటి బాధితులు అవ్వకుండా మీరు జాగ్రత్త పడండి. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, మెడిటేషన్ పేరుతో ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అందులో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ చూడండి. ఊరికే మెడిటేషన్ అనగానే ఏమంటారు, మెడిటేషన్ అనగానే పోనీ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అనే పేర్లు చెప్పగానే వీళ్ళు మంచి రూట్లోనే వెళ్తున్నారు కదా అని అనుకోవద్దు. మేము అలాగ అనుకునే వెళ్ళాము బ్రహ్మకుమారికి. బట్ ఆ తర్వాత ఇదిగో ఇంత దారుణంగా అనుభవిస్తున్నాము. సో ఇది నేను మీకు చెప్పదలుచుకుంది. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, ఇంతే. అందరూ స్పందించాలి అని నా యొక్క గట్టి ఆవేదన తెలియజేస్తూ ప్రస్తుతం ఉంటున్నాను. అందరికీ జై శ్రీరామ్, నమస్కారం.